Welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. ఇవాళ బయాలజీ డే 1 క్లాస్లో ఉన్నాము. ఇవాళ ప్లాంట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. టుడే we are going to discuss about the topic is plants. ప్లాంట్స్లో ఇవాళ ఫస్ట్ టాపిక్ ఏం తీసుకున్నాము అంటే ప్రాసెస్ ఆఫ్ సీడ్ జర్మినేషన్. ప్రాసెస్ ఆఫ్ సీడ్ జర్మినేషన్. It changes seedling. Seedling become sprout. We can see that after then 2 to 3 days after new plant. మనము ఒక విత్తనాన్ని తీసుకున్నట్టయితే ఆ విత్తనం అనేది 1 to 2 డేస్లో ఏమవుతుంది, చిన్న మొలక వస్తుంది అనమాట. విత్తనానికి చిన్న మొలక రావడం జరుగుతుంది. దాన్నే రాడికల్ అని అంటాము. ఆ రాడికల్ అండ్ సీడ్లింగ్ రెండు కూడా ఒకటే. ఆఫ్టర్ దెన్ 1 to 2 days ఆఫ్టర్ హైపోకాటిల్ వస్తుంది. హైపోకాటిల్ ఆఫ్టర్ రూట్ హెయిర్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి, డెవలప్మెంట్ అవుతాయి. రూట్ హెయిర్స్ డెవలప్ అవ్వడాన్ని స్ప్రౌట్ అని పిలుస్తాం. ఆఫ్టర్ దెన్ న్యూ ప్లాంట్ని మనం చూస్తాం అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ ఆఫ్ సీడ్ జర్మినేషన్. ఆఫ్టర్ మోనోకాట్స్ అండ్ డైకాట్స్ గురించి తెలుసుకుంటున్నాం. మోనోకాట్ ప్లాంట్స్ అంటే ఏంటి, డైకాట్ ప్లాంట్స్ అంటే ఏంటి. మోనోకాట్ ప్లాంట్, డైకాట్ ప్లాంట్ అని మనం ఎలా చెప్తున్నాము అంటే, మనము ఒక సీడ్ని తీసుకున్నట్టయితే ఆ కాటిలిడాన్స్ని బేస్ చేసుకుని ఆ ప్లాంట్స్ అనేవి మోనోకాటా, డైకాటా అనే విషయాన్ని మనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నమాట. తెలుసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు మనము ఆ ప్లాంట్ అనేది మోనోకాట్ ప్లాంటా, డైకాట్ ప్లాంటా అనే విషయాన్ని గురించి. Monocot plants have one cotyledon. How many cotyledons? One cotyledon only. Okay. Next, parallel venation. Parallel venation means దీనిని ఈనెల వ్యాపనము అని అంటాము తెలుగులో. ఫైబ్రస్ రూట్స్ అంటే రూట్స్ అనేవి గుబురు వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి. ఓకే. నెక్స్ట్, డైకాట్ ప్లాంట్స్. డైకాట్ ప్లాంట్స్ హ్యావ్ 2 cotyledons. ఎన్ని cotyledons ఉంటాయి? 2 cotyledons ఉంటాయి. రెటిక్యులేట్ వీనేషన్ ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ట్యాప్ రూట్ సిస్టాన్ని కలిగి ఉంటాయి. ఓకే. సీడ్లో కాటిలిడాన్స్ ఎన్ని ఉంటాయి అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. మనం సీడ్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటుంది సీడ్ అనేది ఎన్ని కాటిలిడాన్స్ ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుంటూనే ఉంటాం మనము. ప్యారలల్ వీనేషన్ అంటే ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఈనెల వ్యాపనం మనం దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక ప్లాంట్ని తీసుకున్నప్పుడు వెయిన్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెయిన్స్ అనేవి ఎలా ఉన్నాయి? వెయిన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ వెయిన్స్ ని కలిగి ఉంటాయి. ఏవి? మోనోకాట్ ప్లాంట్స్. మోనోకాట్ ప్లాంట్స్ అనేవి ప్యారలల్ వీనేషన్ ని కలిగి ఉంటాయి. ఓకే, మీకు అర్థమైంది కదా? ఒకసారి ఈ లీవ్ని చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ప్యారలల్ వీనేషన్ అనేది మనము లీఫ్లో అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. లీఫ్లో మనకి అర్థమైపోతుంది ఆ ప్లాంట్ అనేది మోనోకాట్ ప్లాంటా, డైకాట్ ప్లాంటా అనే విషయాన్ని మనము లీఫ్ని చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆఫ్టర్ దెన్ this is wheat plant.
ఒకసారి మీరు క్లియర్గా చూడండి. వెయిన్స్ అనేవి ప్యారలల్ వెయిన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దెన్ రూట్స్ అనేవి ఫైబరస్ రూట్స్ ఉన్నాయి. ఫైబరస్ రూట్స్ ఉన్నట్టయితే అండ్ ప్యారలల్ వీనేషన్ని కలిగి ఉంటే వాటిని ఏమంటాము? మోనోకాట్ ప్లాంట్స్ అని అంటాము. డైకాట్ ప్లాంట్స్ హ్యావ్ 2 cotyledons ఇన్ సీడ్. 2 cotyledons అనేవి ఉంటాయి సీడ్లో, మనకు ఆ విషయం క్లియర్గా తెలుసు. ఆఫ్టర్ దెన్ రెటిక్యులేట్ వీనేషన్. మనం వీనేషన్ని ఎక్కడ చూస్తామని చెప్పాము? లీఫ్లో చూస్తామని చెప్పాము. ఈ లీఫ్ చూడండి క్లియర్గా మీరు. వెయిన్స్ అనేవి ఎలా ఉన్నాయి? రెటిక్యులేట్ వీనేషన్ అని అంటాము. వెయిన్స్ అనేవి ఇలా ఉన్నట్టయితే వీటిని రెటిక్యులేట్ వీనేషన్ అని అంటాము. ఆఫ్టర్ దెన్ రూట్స్ ట్యాప్ రూట్ సిస్టాన్ని కలిగి ఉంటుంది. ట్యాప్ రూట్ సిస్టమ్ ఇలా ఉంటే దీనిని ట్యాప్ రూట్ అని అంటాము. రూట్స్ అనేవి గుబురుగా ఉన్నట్టయితే దాన్ని ఏమంటాము? ఫైబరస్ రూట్స్ అంటాము. ట్యాప్ రూట్ అంటే ఓన్లీ సింగిల్ రూట్ అనేది ఉంటుంది, దాన్ని ట్యాప్ రూట్ అని అంటాము. దిస్ ఈస్ కాల్డ్ మోనోకాట్ ప్లాంట్స్ అండ్ డైకాట్ ప్లాంట్స్. మీరు ఇంకా ఎప్పటికీ మర్చిపోరని నేను అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మోనోకాట్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. మోనోకాట్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్: రైస్, wheat, maize, barley, banana, sugarcane, bamboo, grass, ginger. These all are called monocot plants, right? Next, dicot plants. Dicot plants examples: mango, papaya, bitter gourd, groundnut, neem, castrol, grams. So many types of grams is there. ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఎన్ని రకాల గ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడాను డైకాట్ ప్లాంట్స్ కిందకి వస్తాయి. ఆఫ్టర్ దెన్ almonds, cashews. These all are called dicot plants. Types of plants. Plants అనేవి ఎన్ని రకాలైన ప్లాంట్స్ అనేవి ఉన్నాయి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ shrubs. Bushy plants are called shrubs. అంటే బుషీగా ఉంటుందన్నమాట. ప్లాంట్ అనేది మనం చూడటానికి బుషీగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్, లెమన్, హైబిస్కస్, జాస్మిన్, తులసి అండ్ మెహందీ. హెర్బ్స్. Very small plants is called herbs. హెర్బ్ ప్లాంట్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మింట్, బే లీఫ్, కొరియాండర్ లీఫ్ అండ్ గ్రాస్, సన్ఫ్లవర్, టొమాటో. క్లైంబర్స్ మీన్స్ వీటిని ఎగబాకే మొక్కలు అని అంటూ ఉంటాం. Plants have thin and green stem
స్టెమ్ అనేది దే నీడ్ సపోర్ట్ టు గ్రో. సపోర్ట్ అనేది ఉంటేనే ఆ ప్లాంట్ అనేది గ్రో అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వాటిని ఏమంటాము? క్లైంబర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ పీ, గ్రేప్ వైన్, బీన్స్ అండ్ బాటిల్ గార్డ్ అండ్ బిట్టర్ గార్డ్. మనము ఈ ప్లాంట్స్ అన్నింటినీ చూసినట్టయితే మనకు వీక్ స్టెమ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. దానికి ఖచ్చితంగా మనము సపోర్ట్గా ఏదో ఒకటి ఉంచితేనే అది గ్రో అవుతుంది. మనం రోజు చూస్తూనే ఉంటాము. నెక్స్ట్ క్రీపర్స్. క్రీపర్స్ హ్యావ్ వీక్ స్టెమ్ ప్లాంట్స్ along the ground. గ్రౌండ్ మీద పాకుతూ అంటే భూమిపైనే అది పాకుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. భూమి ఫర్ ఎగ్జాంపుల్ పంకిన్, వాటర్మెలాన్, స్ట్రాబెర్రీ, కుకుంబర్. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా క్రీపర్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ థోర్నీ ప్లాంట్స్. థోర్నీ ప్లాంట్స్ అంటే థోర్న్స్ అంటే ముళ్ళు అని అర్థము. ఓకే, ప్లాంట్స్ హ్యావ్ థోర్న్స్. థోర్న్స్ని కలిగి ఉంటాయి ఇలాంటి ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాక్టస్, క్లైంబింగ్ రోజ్, దురాంతా అండ్ సమ్ నీమ్ లీవ్స్ ఆల్సో. Sorry. Some lemon plants also have thorns. Okay, kinds of plants is shrubs, herbs, climbers, creepers, thorns. Okay, shrubs అనేవి ఎలా ఉంటాయి? బుషీగా ఉంటాయి. herbs అనేవి చిన్న ప్లాంట్స్, వెరీ షార్ట్ ప్లాంట్స్ ని మనము ఏమంటాము? herbs అంటాము. climbers they need which help? They need support. Creepers along with ground. Next thorns. Plants have thorns. Okay, our fourth topic is vegetative propagation in plants. A method of increasing the number of plants of species by using parts of parent plant. మనం ఇక్కడ ప్లాంట్లో ఫ్లవర్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేయట్లేదు. వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే ప్లాంట్ యొక్క మిగతా పార్ట్స్ అని అంటే లీవ్స్ కావచ్చు, స్టెమ్ కావచ్చు, రూట్స్ కావచ్చు, వీటిని బేస్ చేసుకుని ఇవి పేరెంట్ బాడీ పార్ట్స్, ప్లాంట్ యొక్క పేరెంట్ బాడీ పార్ట్స్ ఇవి. లీవ్స్ కానీ, స్టెమ్ కానీ, రూట్స్ కానీ, వీటిని యూజ్ చేస్తూ మనము న్యూ ప్లాంట్ అనేది డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ ద్వారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటాము. వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటాము. ఇందులో ప్లాంట్ని తీసుకున్నట్టయితే ప్లాంట్లో asexual parts in plants. ఇదేంటి? ప్లాంట్స్లో సెక్షువల్ పార్ట్స్ అండ్ అసెక్షువల్ పార్ట్స్ కూడా ఉంటాయా అంటే ఉంటాయి. సెక్షువల్ పార్ట్ వచ్చేసి ప్లాంట్లో మనము ఫ్లవర్ని తీసుకుంటాము. అసెక్షువల్ పార్ట్స్ వచ్చేసి లీవ్స్, స్టెమ్ అండ్ రూట్. వీటిని బేస్ చేసుకునే ఇవాళ వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. Vegetative propagation, two types: natural vegetative propagation and artificial vegetative propagation. Natural vegetative propagation లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్లో మనం ఏం చూస్తున్నాము? ఇక్కడ లీవ్ చూస్తున్నాము. ఈ లీవ్ నేమ్ ఏంటి అంటే బ్రయోఫిలం ఆర్ బిగోనియా అనేవి న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనము చూస్తూ ఉంటాము. ఇది బ్రయోఫిలం లీవ్. ఇక్కడ మనము చూస్తున్నాము స్మాల్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ చూస్తున్నాము. లీవ్ మీద స్మాల్ ప్లాంట్స్ అనేవి
ఉన్నాయి, అంటే వీటికి రూట్స్ని కూడా కలిగి ఉంటుందన్నమాట. ఈ లీవ్ అనేది బ్రయోఫిలం లీవ్ అనేది ఎప్పుడైతే ఎర్త్ని టచ్ అవుతుందో అప్పుడు ఈ స్మాల్ ప్లాంట్ అనేది ఇండివిజువల్గా గ్రో అవుతుందన్నమాట. ఓకేనా? ఇలా న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో లీవ్ త్రూ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్ బ్రయోఫిలం అండ్ బెగోనియా లీవ్స్లో మనము చూస్తూ ఉంటాము ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ని, న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ని. ఓకేనా? నెక్స్ట్ స్టెమ్ తీసుకున్నట్టయితే ఒక ఇండివిజువల్ ప్లాంట్ చూస్తున్నాం ఇక్కడ. ఆ ఇండివిజువల్ ప్లాంట్కి స్టెమ్ అనేది వీక్గా ఉండడం వల్ల ఆ స్టెమ్ ఎప్పుడైతే ఎర్త్ని టచ్ అవుతుందో ఆ ఎర్త్ని టచ్ అవ్వగానే అక్కడ ఇండివిజువల్ ప్లాంట్గా గ్రో అవుతుంది అనమాట. ఇక్కడ న్యూ ప్లాంట్ అనేది వచ్చింది, స్మాల్ ప్లాంట్. ఇలా వీక్ స్టెమ్ ఉండటం వల్ల ఆ స్టెమ్ అనేది ఎప్పుడైతే ఎర్త్ని టచ్ అవుతుందో అప్పుడు ఇండివిజువల్ ప్లాంట్గా గ్రోత్ అవుతుంది అనమాట. ఇలా ఇండివిజువల్ ప్లాంట్గా గ్రోత్ అవ్వడం స్టెమ్ని బేస్ చేసుకుని గ్రోత్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ క్రిసాంతిమం ఫ్లవర్ ప్లాంట్స్ మనము చూస్తూ ఉంటాము. ఆఫ్టర్ మింట్, జాస్మిన్. ఎగ్జాంపుల్ క్రిసాంతిమం, మింట్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఓకే, న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో లీవ్ త్రూ బ్రయోఫిలం అండ్ బెగోనియా అండ్ స్టెమ్ని బేస్ చేసుకుని క్రిసాంతిమం, మింట్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్ అనేవి ఇలా ఒక పేరెంట్ ప్లాంట్ నుంచి స్మాల్ ప్లాంట్ అనేది ఇలా గ్రో అవుతూ ఉంటుంది. స్టెమ్ని బేస్ చేసుకుని ఇక్కడ లీవ్ని బేస్ చేసుకుని ఇక్కడ గ్రోత్ అయింది. ప్లాంట్ అనేది ఇండివిజువల్ ప్లాంట్ అనేది గ్రోత్ అవ్వటం జరిగింది. Okay, next, runners. Runners have horizontal stems. Runners have horizontal stems. For example, strawberry and grass. Okay, runners have horizontal stem. Horizontal stem means some weak stem. Example, strawberry and grass, some grass. Next one, bulbs. Bulbs. They have bulbs. They have bulbs. For example, onion and tulips. Onion and tulips. మనం ఆనియన్ని చూస్తుంటాం, మధ్యలో బల్బ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ బల్బ్ని తీసుకెళ్ళి ఎర్త్లో పెట్టగానే అది మళ్ళీ ఇండివిజువల్ ప్లాంట్గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్, rhizomes. Rhizomes, underground stem. They have underground stem. Okay, example ginger and iris. They have underground stem. Example ginger and iris. Tubers. Tubers, they have underground stem. They have underground stem. Example, they have underground stem. Ice-like models. Axillary buds is there. For example, potato. Corms. Corms. Corms have underground stem. For example, colocasia and carrot. Next, stolons. Stolons, they have horizontal stems. For example, chrysanthemum and jasmine and mint. ఇవన్నీ కూడాను న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో
రూట్ త్రూ కావచ్చు, లీఫ్ త్రూ కావచ్చు, స్టెమ్ త్రూ కావచ్చు, ఇండివిజువల్ ప్లాంట్గా గ్రో అయ్యేటటువంటి ప్రాసెస్లు ఇవన్నీ కూడా. ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్. కట్టింగ్ ఎగ్జాంపుల్ రోజ్ అండ్ hibiscus. And layering jasmine and Miriam plants. Next, grafting. Grafting is a technique that joins two plants into one. మనము రెండు రకాలైనటువంటి ప్లాంట్స్ని ఒకటే రకమైనటువంటి ప్లాంట్లో మనము పెంచడాన్ని గ్రాఫ్టింగ్ అని అంటాము. ఎగ్జాంపుల్ మ్యాంగో, రోజ్, యాపిల్, సిట్రస్. మనము సాధారణంగా అయితే మ్యాంగో, రోజ్ ప్లాంట్స్ని మనము మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాము. మ్యాంగో ఒక చెట్టు ఉంటుంది, కానీ ఆ చెట్టుకి చాలా రకాలైనటువంటి జాతుల్ని తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటారు. మనం ఒకటే చెట్టుకి చాలా రకాల జాతుల పళ్ళని మనము చూసాము. న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అండ్ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి మనము తెలుసుకున్నాము. ఇవాళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.